సార్ చూస్తా ఉంటుంటే వైసీపీలో గేట్లు ఓపెన్ చేస్తే చాలామంది మాజీలు టీడీపీ కానీ వైసీపీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీల నుంచి రావడానికి రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అంచనా వేస్తున్నారా సార్ కొత్తగా? అంటే దేర్ ఆర్ సమ్ ఈక్వేషన్స్ అండి. ఇప్పుడు మనకు రాజకీయ సమీకరణాలు ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో కుల పెద్దలకి అలాగే రాజకీయ దురంధరులకి కొన్ని పెద్దపేటలు కొన్ని పార్టీలు వేయవలసి వస్తుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే మీరు బొత్స సత్యనారాయణ గారి విషయం గమనించండి. చాలామంది ఏమనుకున్నాం అంటే ఇది వైఎస్ఆర్సీపీలో అతను రాడు పైపెచ్చు అతను లాంగ్వేజ్ టువర్డ్స్ అన్న దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ రైట్ నౌ ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తండ్రి స్థానంలో భర్తీ చేసిన వ్యక్తి అని మాట్లాడడం. రాజకీయాల్లో ఏ రోజుకి ఆ రోజు ఉండే రాజకీయాలను మనం గమనించాలి తప్ప శాశ్వతంగా శత్రువులను ఉండరు. ఇది ఎలా నేపథ్యాలకు లీడ్ చేస్తుంది అంటే ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్లో ఇప్పుడు ఎంత కాదన్నా కొంతమంది కాంగ్రెస్ యోధులు ఉన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళు ఇంకా రాజకీయ చర్మాంకాల్లో రాజకీయాలు చేద్దామన్న ఉద్దేశాలు ఉన్నాయో లేదో గతంలో మనం చర్చించుకున్నాం. ఎవరైనా ఇంకా మిగిలిన అంటే నాకు తెలిసే తులసిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు, లేకపోతే మన రఘువీరారెడ్డి గారు ఇలాంటి వాళ్ళ గురించి మనం చర్చించుకున్నాం. అయితే ప్రాస్పెక్ట్లో తెలుగుదేశంలో కూడా ఉన్నారు. ఉదాహరణకు ప్రభాకర్ చౌదరి గారు ఇలాంటి వ్యక్తి ఉన్నాడు. జేసీ దివాకర్ రెడ్డి గారు తెలుగుదేశంలోకి రాగలింది అయితే అక్కడ ఆయన స్థానం సురక్షితం అనుకున్న దగ్గర అతనికి బదులు ఎవరు అభంశుభం తెలియని వాళ్ళందరికీ ఇచ్చి ఆయన దగ్గర ఉన్న ఫ్లెక్షన్స్ని రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి పరిణామాలు సంతరించుకుంటే మనం చూడాలి కాలక్రమంలో. ఎందుకంటే ఒక డిజోనింగ్ కాన్సెప్ట్ వర్సెస్ ఓనింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు డిజోనింగ్ అంటే ఈరోజు లోకేష్ ఏరాలో ఉన్న వాళ్ళందరినీ సీనియర్స్ చాలామంది అశ్రద్ధ వహిస్తున్నారు. వాళ్ళు రాజకీయంగా గత ఎలక్షన్ ఓడిపోవచ్చు, కానీ ఎలక్షన్లో స్థానం కల్పించకపోవడం కూడా చాలా వరకు తెలుగుదేశంలో ఒక క్యాడర్ ఆఫ్ పీపుల్ అండ్ సెట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. సో ఆ ప్రస్థానంలో ఇప్పుడు ఉదాహరణకి కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ ఉంది. సో అది కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఒకనొక ఏరాలో శాసించిన రాజకీయాలు. సో కొన్ని ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే బీసీలతో వాళ్ళు ఏ విధంగా ర్యాలీ అవుతున్నారు, ఎలా అవుతున్నారు అన్న దగ్గర ఈరోజు పదవులు ప్రాస్పెక్టివ్లో ఏ విధంగా సముచిత స్థానాలు ఉన్నాయి. మేబీ అన్ ఆప్షన్. ఎప్పుడైనా సరే రాజకీయాల్లో చర్మాంకాలకు వచ్చినప్పుడు ఇంకా పొలిటికల్ ఏరాస్లో యాస్పిరేషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు కరుణానిధి చూడండి, లాస్ట్ మూమెంట్లో ఇంకా స్టాలిన్ గారికి ఇస్తారు ఈ టర్మ్ అనుకుంటే ఆయనే ఇంకా వీల్ చైర్లో వచ్చాడు, నానా తెప్పలు పడి ఏదో చేసుకుంటూ వెళ్ళడానికి చూశాడు తప్ప ఎక్కడైనా ఆగలేదు. అలాగే వీళ్ళందరూ రాజకీయ దురంధరులు. సో ఈ కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టుకుపోద్ది అనుకునే కార్యక్రమంలో ఇవి దాని ఏమంటారు పులస తెలుసు కదా, ఏటికి ఎదురు ఇది అది పులస కింద పరివర్తన చెందుతుంది. ఏది ఇలస పులస కింద మారుతుంది. గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్ళడానికి సముద్రం నుంచి వెనక్కి వచ్చే ప్రాసెస్లో అది పులస అవుతుంది. సో దాని ఖరీదు ఎలా ఉంటుంది? అట్లా ఒక్కొక్కసారి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నది సమ్ టైమ్స్ రియలీ పేస్ పెనాల్టీ టు ద పార్టీస్. అప్పుడు ఎక్స్పీరియన్స్ని రంగరించారు అనుకోండి. ఇప్పుడు ఈ యంగ్ డైమెన్షన్ బ్యాచెస్తో ఎక్స్పెరిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి మాటకు వస్తే. సో అది సక్సెస్ ప్రతిసారి ఇవ్వలేదన్నది ఆయన వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం తెలుసుకున్నాడు అనుకోండి. ఈ ప్రస్థానంలో ఉదాహరణకి ఆయన పాదయాత్ర రూపంలో లేకపోతే స్థానికంగా ఉన్న దగ్గర ఉన్న సిచ్యువేషన్స్లో ఈ ఒక టాల్ పర్సనాలిటీ హౌ దే ఆర్ డామినేటింగ్, హౌ దే యూస్ టు డామినేట్ అన్నవి ఒకసారి కంపారిజన్స్ వచ్చాయి అనుకోండి, మీరు అన్నట్లు గేట్లు తెరవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతాయంటే రాజకీయంలో వీళ్ళకి జరిగిన ఈసారి ఆగండి అన్నది నెక్స్ట్ టైం ఇంకా అయిపోండి అన్న దగ్గర రాజకీయ ప్రస్థానాలు ముగిసిపోతున్న దగ్గర ఎవరు ఊరుకుంటారు? అందరూ కూర్చుని రిటైర్ అయిపోయాం కూర్చుని రామకృష్ణ అనుకుంటాం అన్న కాన్సెప్ట్ ఉండదు కదా. సో ఆ కాన్సెప్ట్లోంచి ఎంతమంది ఉన్నారు అన్నది ఖచ్చితంగా చాలామంది ఉన్నారు. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ ఉంది ఈసారి. సో ఆ వ్యాక్యూమ్ని అడ్రస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు గేట్లు కనుక తెరిస్తే వైటల్ అండ్ వైరల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది చక్కగా ఏమవుతాయంటే స్థానికంగా ఒక పెద్ద లీడరు కమ్యూనిటీల పరంగా కూడా యాడ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎంత కాదన్నా కాంగ్రెస్ నుంచి ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళ కలయిక ఎలా ఉంటుంది? మొన్న రాయలసీమలో చాలా వరకు డ్యామేజ్ చేసింది కాంగ్రెస్. అలా నాగరికటకు 5,000 నుంచి 10,000 ఓట్ల దాకా. ఇప్పుడు అవి కాంగ్రెస్ పరంగా యాడ్ అవుతాయి కదా. వైఎస్ఆర్సీపీ ఒరిజినల్గా 40 ఉన్నాయి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ బీజేపీ చేసిన ఈక్వేషన్స్ అవే కదా. తెలుగుదేశంకి ఉన్నదాన్ని వీళ్ళిద్దరితో పెంచడానికి ప్రయత్నించింది. అలాగే ఉన్న వాళ్ళతో వాళ్ళకున్న స్థానికతను జస్టిఫై చేస్తూ ముందుకెళ్ళారు అనుకోండి. ఇప్పుడు మడకశిరలో నియోజకవర్గం ఉంది, ఆ కాంగ్రెస్ అతను ఇచ్చిన పోటీ రఘువీరారెడ్డి గారి మడకశిర ఔన్నత్యం ఇవన్నీ మర్చిపోలేం కదా. అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్న లెగసీలు అవి. ఎక్కడో దగ్గర ఎవరో దగ్గర వాటిల్లో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ స్థానిక లీడర్ని ఏ విధంగా మనం అట్రాక్ట్ చేయగలం, స్థానిక లీడర్ యొక్క
డైమెన్షన్స్తో మన పార్టీని ఎలా ముందుకు చేయడం అన్నది కొత్త తరహా వేదికలు క్రియేట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా యాడెడ్ ఫ్లేవర్స్ ఇవన్నీ ఆ విధంగా ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్ట్రాటజీతో వస్తున్నారు అనేది ఒక బయట చెప్తా ఉన్నారు సార్. ఇన్ని రోజులు నా ఎస్సీ నా బీసీ అని అనేవాళ్ళు, ఈసారి అందరూ నా వాళ్ళే అని కూడా అంటా ఉన్నారు. అదేమన్నా అది కొత్త అనక్కర్లేదు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేషన్ పాలిటిక్స్ మారియాలి. ఇప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ ద బాక్స్ వై యూర్ ఓనింగ్ సంబడి ఓన్లీ. మాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే చైర్కి తన మన భేదాలు ఉండకూడదు, అందరూ సమానంగానే ఉండాలి. ఆయన చేసిన పని కూడా అదే కదా. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతాలు చూడడం, పార్టీలు చూడడం అని చెప్పి చేసిన సంక్షేమం 98% సక్సెస్ రేషియో ఉన్నప్పుడు అది ఎలక్షన్కి వచ్చాకల్లా ఈ పనికి మళ్ళీ తెల్లవారుజామున బుర్ర తక్కువ ఏదో చేసిన దైద్యం అది. అంటే ఏదో తెలుగుదేశమే బీసీ అన్నట్టు, లేకపోతే కాపు సామాజిక వర్గం. అసలు ఉభయ గోదావరి జిల్లాలో 151 స్థానాల్లో నెత్తిన పెట్టుకుంది కాపు సామాజిక వర్గమే కదా. మనకి ఎక్కడ వైఎస్ఆర్సీపీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే, మనం చూడండి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, తర్వాత రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని మనం అకౌంట్స్లో చదువుతాం. అవును సార్. అవి ఎప్పుడు చేస్తారు చెప్పండి రెక్టిఫికేషన్ ఎర్రర్స్? ప్రధానికి ఉభయ గోదావరి జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పెట్టినప్పుడు భయంకరమైన ఫ్రిక్షన్ వచ్చింది. విశ్వరూప్ ఇల్లే తగలెట్టేశారు. అక్కడ నీకు ఏ కోణాల్లో జరిగింది అన్న దాని మీద విశ్లేషణ చేసి ఉంటే నువ్వు నా బీసీలు నా ఎస్సీలు అని అక్కర్లేదు నువ్వు. ఎందుకంటే నా ఎస్టీలకు సంబంధించిన అత్యున్నత శిఖరం ఈరోజు గ్రామాలకి చిన్న చిన్న వాడలకి పెట్టుకునే పేరుని జిల్లాకి పెట్టినా సరే, అలాగే విజయవాడ నడిబొడ్లో అంత పెద్ద పర్సనాలిటీ అంబేద్కర్ గారికి అంత విగ్రహం పెట్టినా అవి ఎందుకు యాడ్ అవ్వలేదన్న కాన్సెప్ట్లో ఎవరు డిజైన్ అయ్యారన్నది చెప్పగలగాలి. నీకు మనసా వాచా కర్మ వాళ్ళకి మంచి చేద్దాం అన్న కాన్సెప్ట్ నీ దగ్గర ఉన్నప్పుడు, మంచి ఆల్రెడీ చేస్తున్నప్పుడు, అది ఎద్దేవాళ్ళ జరిగిన కార్యక్రమానికి వచ్చిన దౌర్భాగ్యం అది. రెండూ చేసి ఆల్రెడీ మీరు మంచి చేసి దాన్ని చెప్పుకునే రీతిలో వచ్చిన నా ఎస్సీలు నా బీసీలు నేను కులం చూడడం మతం చూడడం రెండు కాంట్రడిక్షనే కదా. చేసిన పనల్లా కులం మతం చూడకుండా పార్టీలు చూడకుండా చేసిన మంచి లాస్ట్కి వచ్చేసరికల్లా కాకరకాయలా కేకరకాయ అయితే. అందుకని కొన్ని మనం ఎలా చేయాలంటే, అందుకే ఒక చేత్తో ఇచ్చిన పని రెండో ఎడం చేతికి తెలియకూడదు అంటారు. నిజంగా జరిగింది అదే. అది చేసిన పని అంతా ఏం చెప్పుకోకే సగం దౌర్భాగ్యం. చేయనోడేమో మా చెట్టు ఈ రోజుకి కూడా సైబరాబాద్ నాదే, ఇది నాదే నాదే అనే వాళ్ళ సినిమా డైలాగులు చెప్పుకుని వీళ్ళు ఈ రోజుకి కూడా కాలక్షేపం చేస్తారు. ఆచార్య రంగాగారి యూనివర్సిటీ ఇక్కడి నుంచి ఎత్తేసారు, మీకు తెలుసు కదా. తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నాం మనం. అవి ఎలాంటి ఐకానిక్ టవర్స్ కట్టాడు తెలుసా సార్? అది ఏ రోజైనా చర్చ అయిందా? రుచికొండ ప్యాలెస్ మీద తప్ప. నాడు నేడు స్కూళ్ళు గుండాకి సస్తున్నారు ఇప్పుడు అందరూ వెళ్ళి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఏట్రేదని. అంటే అవే స్కూల్ నుంచి చదువుకొని చచ్చాం కదా మనందరం. బాత్రూమ్ వస్తే ఆకు మంత్రాలు, చెరువులు ఎక్కడైనా పెరిగెట్టిన ఉదంతాల నుంచి శాశ్వత పరిష్కారం ఇచ్చిన రాజకీయ నాయకుడు, రాజకీయ చర్మాంకానికి పునాదులు వేస్తున్న వీళ్ళు రాజకీయ పరిష్కారాల దగ్గర ప్రజలు ఎలా నిలబడతారన్నది రేపు రాబోయే ఎలక్షన్. ఈసారి కూడా ప్రజలు తన్ను వాళ్ళను పరిరక్షించుకోవడానికి ఎవడు నాయకుడు అన్నది తెలుసుకోలేకపోతే మనం ఏం చేయలేం. ఉదాహరణకు మీకు పవన్ కళ్యాణ్ రీసెంట్ పాస్ట్లో మాట్లాడుతున్నాడు, హిందీ పెద్దమ్మ, 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాష ఎక్కడ, నిన్న కాక మొన్న వచ్చిన 80 సంవత్సరాల లెగసీ అనుకుంటుంది హిందీ భాష ఎక్కడ. లాజిక్ కూడా తెలియదా? పోనీ 10th క్లాస్ ఏదో పాస్ అయ్యమని ఉద్ధరించడానికి ఎంటర్ కదా డిస్కంటిన్యూడ్. మనకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి సార్? మనం చదువుకుంటున్నప్పుడు తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, థర్డ్ లాంగ్వేజ్ కదా హిందీ. అది కూడా తెలియనోడు ఇవాళ ఉప ముఖ్యమంత్రి మన ప్రాణాలు తినేస్తుంటే హిందీ పెద్దమ్మ భాష తోటకూర మాడుతుంటే నీకు ఐక్యూ లెవెల్ ఎక్కడ ఉందో సార్ ఆలోచించుకోమనండి. ఆలోచించి మాట్లాడిన వాళ్ళను మనం నాయకుల